సో అందరికీ హాయ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు ఈ మంత్ 19th నుంచి స్టార్ట్ కాబోతుందండి. సో అది మీకు తెలిసే ఉంటుంది. సో డేట్స్ చూడండి. సో 19th ఓకేనా. సో ఈ మంత్ 19th నుంచి మనకు ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఉన్న ఒక డౌట్ ఏంటి అంటే, ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే కనుక, మనకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇస్తారా, లేకపోతే ఆ ఫీజు అనేది మనమే కట్టుకోవాలా అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ అయితే ఉంది. సో దీని గురించి ఒక క్లారిటీ అనమాట. వీడియోని కంప్లీట్గా చూడండి. మన ఛానల్లో ఎంసెట్ గురించి, ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మేము మన ఛానల్ ఫస్ట్ టైం వస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా. ఎస్. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకు సీట్ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా, అంటే గవర్నమెంట్ మన ఫీజు ఏమైనా కడుతుందా లేదా అని చూస్తే కనుక ఇది చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే ఉంది. సో ఆ డౌట్ ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇది ఇక చూడండి, రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ డేట్స్ ఇచ్చారు, వెబ్ ఆప్షన్స్ అవన్నీ కూడా. ఓకే. సో ఏంటంటే ఈ థర్డ్ ఫేజ్లో మీకు సీట్ వచ్చినా సరే, గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఒకవేళ మనం కనుక మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అయితే కనుక, లేకపోతే స్పాట్ అడ్మిషన్స్ కింద జాయిన్ అయితే తప్ప, ఈ రెండు కేటగిరీలో అంటే స్పాట్ అడ్మిషన్స్ కింద జాయిన్ అయితే, లేకపోతే మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అయితే, ఆ రెండు కేసెస్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. ఇది స్పెషల్ రౌండ్ కాబట్టి, థర్డ్ ఫేజ్ అండ్ స్పెషల్ రౌండ్ కాబట్టి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇది అప్డేట్. మనకు ఈ 19th నుంచి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి మనం ఎలా తెలుసుకోవాలో నేను రాబోయే రోజుల్లో వీడియో అయితే చేస్తాను. ఇంకా మనకు 2 days టైం ఉంది కదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి. సో వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో మీకు ఎంతమందికి కావాలో కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ థర్డ్ ఫేజ్ అనమాట. ఆ వీడియో మీకు ఎంతమందికి కావాలో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ.